హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం పైపింగ్ ఈజీగా ఎలా వేయాలో చూద్దామండి. అయితే ఇన్విజిబుల్ పైపింగ్ కాకుండా నార్మల్గానే పైపింగ్ చాలా ఈజీగా ఎలా వేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. అయితే ఇక్కడ షోల్డర్స్ అనేవి నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం ఫస్ట్ అయితే రైట్ సైడ్ నుంచి ఒక పాదం కంటే తక్కువ ఒక స్టిచ్ అంత వెడల్తో రైట్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట. తర్వాత క్లాత్ మళ్ళీ లైనింగ్ వైపుకి టర్నింగ్ చేసేసుకుని మళ్ళీ పాదం మెడలతో స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే షోల్డర్స్ దగ్గర నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఓవర్లాక్ మెషిన్ లేనప్పుడు ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి వైపు, కాజా పట్టి వైపు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం క్లాత్ అయితే రెడీ చేసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచు వెడల్పుతో ఒక క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ కి ఇలాగ ఒక సైడ్ నుంచి పైపింగ్ థ్రెడ్ పెట్టి క్లాత్ ని 1/4 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ముందే మనం పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నెక్ అయినా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ విధంగా 1/4 ఇంచు వెడల్పుతో స్టిచ్ చేయడం వల్ల దీన్ని నార్మల్ పైపింగ్ గా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ గా యూజ్ చేసుకోవడానికి కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఇలా అయితే స్టిచ్ చేయడం వల్ల ఫస్ట్ అయితే వన్ సైడ్ నుంచి క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్ ఉన్న క్లాత్ ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ అనేది 1/2 ఇంచు కంటే తక్కువ, 1/4 ఇంచు కంటే ఎక్కువ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి పైపింగ్ వేసిన తర్వాత నీట్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే క్లాత్ ఇలాగా రెండో సైడ్ కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ షేప్ ఏ షేప్ అయినా కానీ, రౌండ్ అయినా, స్క్వేర్ అయినా, వి షేప్ అయినా, ఎటువంటి షేప్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలాగ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఖర్చు అనేది మనకి పైపింగ్ థ్రెడ్ కి బయటికి రాకుండా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. మీరు ఫస్టే క్లాత్ అనేది సరిపడా ఉంచుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ కి నెక్ షేప్స్ పర్ఫెక్ట్ గా రావట్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. తర్వాత క్లాత్ ని ఫోల్డింగ్ ఉన్న వైపు క్లాత్ కి ఒరిజినల్ వైపు పెట్టుకోవాలి. మీకు హ్యాండ్ ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు నుంచి అయితే పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ హుక్స్ పట్టి వైపు నుంచి, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ ఒక 1/2 ఇంచ్ అనేది బయటకు ఉంచేసి మనకి పక్కన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ కి ఖర్చు అనేది 1/4 ఇంచు ఖర్చు పెట్టుకోవాలండి. ఈ ఖర్చు మార్కింగ్ కూడా 1/4 ఇంచు ఉండేలాగా మీకు అంచనా తెలియకపోతే మార్కర్ తో కూడా 1/4 ఇంచు ఖర్చు అనేది మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. స్టిచ్ చేసేపోతే మనకి మార్కింగ్ వేయకుండానే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇలాగ కార్నర్స్ వచ్చే దగ్గర నీడిల్ని కిందకి దించుకుని పాదాన్ని పైకి లేపి నెక్ షేప్ అనేది టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. అలాగే పైపింగ్ వేసేటప్పుడు మన క్లాత్ అనేది అసలు లాక్కూడదు అనమాట. పైపింగ్ థ్రెడ్ కానీ ఒరిజినల్ కానీ అసలు సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మన హ్యాండ్ తోనే మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫినిషింగ్ అంతా మన హ్యాండ్ లోనే ఉంటుందండి. మన హ్యాండ్ మూవ్మెంట్ ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అయితే కష్టంగా ఉంటుంది. స్టిచ్ చేస్తూ ఉంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. రావట్లేదని వదిలేకుండా మనం నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని పైపింగ్ అనేది కట్ చేసేసుకున్న తర్వాత మనకి రౌండ్స్ తిరిగే చోట అలాగే కార్నర్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. క్లాత్ అనేది ఈజీగా టర్న్ అయ్యి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక పాదం మెడలతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. మనకి నీట్ గా వచ్చేస్తుంది అనమాట. మనం కావాలంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా పాదం మెడలతో మనకి నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఒరిజినల్ క్లాత్ ముడతలు అనేవి రాకుండా చూసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ ముడతలు రాకుండా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం క్లాత్ అనేది టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. మన హ్యాండ్ సపోర్ట్ తోనే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మన హ్యాండ్ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండవ చివరి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం నడుముకి కూడా పైపింగ్ వేసేసుకోవాలండి. నడుముకి పైపింగ్ వేసేటప్పుడు
డాట్స్ వేసేసుకుని తర్వాత పైపింగ్ అనేది జాయిన్ చేయాలి. చూసారు కదా మనకి క్లాత్ కూడా ఎక్కడ పైకి అనేది లేకుండా చాలా నీట్ గా వచ్చింది. పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.